వక్ఫ్ బోర్డుపై ముస్లిం సోదరులకు ఓవైసీ బ్రదర్స్ నిజాలు చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభలో నిజం చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంది, కబ్జా చేసింది ఓవైసీ బ్రదర్సే అని చెప్పారు. భూములను లీజుకిచ్చింది కూడా ఓవైసీ బ్రదర్సే అని విమర్శించారు. అప్పుడు దేవుడి భూములని గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు. కేంద్రం వక్ఫ్ భూములను కాపాడేందుకే మంచి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఇక వక్ఫ్ బోర్డుకు 9,50,000 ఎకరాల భూములున్నాయని, వాటిపై వచ్చే ఆదాయం ఏమవుతోందంటూ ప్రశ్నించారు. భూముల్లో వ్యవసాయ భూములతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్న భూములు సైతం ఉన్నాయని తెలిపారు. ఆ భూములను ఎవరికి అమ్ముకునేందుకు వీలు లేకుండా తక్కువ ధరకు లీజుకి ఇవ్వకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చారన్నారు. కానీ ఈ నిజాన్ని చెప్పే దమ్ము ఓవైసీకి లేదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వ్యతిరేకంగా మాట్లాడటమే ఓవైసీ ఆలోచన అని చెప్పారు. ముస్లిం సమాజం మేలుకోవాలని ఓవైసీని నమ్మవద్దని అన్నారు. లేదంటే మీరే నష్టపోతారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వక్ఫ్ బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డు బిల్ అగ్నిస్ట్గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ